ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. ఎస్బీఐ, భారత్ ఎలక్ట్రానిక్స్, కోటక్ మహీంద్రా, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా స్టీల్, హిందాల్కో, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి లైఫ్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సరేంటి ఇవాళ మార్కెట్ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతూ ఉంది చూస్తూ ఉంటే. సో ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుందంటారు? అలాగే ఇవాళ మార్కెట్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి సార్? మార్కెట్లు అయితే ఓవరాల్గా ఈరోజు కూడా పాజిటివ్గానే క్లోజ్ అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయండి. ప్రధానంగా 2-3 అంశాలు మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే టారిఫ్ల విషయంలో ఇండో యుఎస్ మధ్య చర్చల కొనసాగింపు అనేటువంటిది ఒక పాజిటివ్ పరిణామంగా మార్కెట్లు చూస్తున్నాయి. అలాగే ఫెడరల్ రిజర్వ్స్ ఇప్పుడు జరగబోయేటువంటి మీటింగ్లో వడ్డీ రేట్లను తగ్గించేటువంటి అవకాశాలు చాలా మెరుగవటంతో ఇది కూడా మార్కెట్స్కి చాలా పాజిటివ్గానే ఉంది. అలాగే మన యొక్క ఎక్స్చేంజ్ రేట్ విషయంలో కూడా రూపీ కాస్త స్ట్రెంగ్త్ అవటం కూడా మనం గమనించాము. వీటన్నిటితో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ ఏంటంటే విదేశీ సంస్థాగత మదుపుదారులు కూడా మళ్ళా భారతదేశంలో స్టాక్స్ పట్ల ఆసక్తిని చూపించటం కూడా మార్కెట్లకి పాజిటివ్ అయింది. ఈ అన్ని కారణాల వల్ల ఇన్వెస్టర్స్ కనుక జాగ్రత్తగా క్వాలిటీ స్టాక్స్ పైన ఫోకస్ చేస్తే రానున్న రోజుల్లో మంచి ప్రయోజనం పొందేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కాలర్ ఉన్నారు సార్, సుబ్రహ్మణ్యం కాల్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. జీవి రావు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. ఓకే. నా దగ్గర డాబర్ ఇండియా 630లో ఉన్నాయండి. టిటాగర్ వ్యాగన్సేమో 1800లో ఉన్నాయండి. ఇంకోటి ఏదండి డాలర్ కాకుండా? టిటాగర్ వ్యాగన్స్ అండి. లేదండి, టిటాగర్. ఓకే ఓకే, రైట్ అండి. 1800లో ఉన్నాయండి. హోల్డ్ చేయమంటారా? లాస్ వచ్చేది గిట్టే వేరే చెట్లు. డాబర్ ఇండియా ఇప్పుడు 533 రూపాయల్లో మనం ట్రేడ్ అవటం గమనించాం. అయితే మీరు ఆల్మోస్ట్ ఇయర్ హై దగ్గరలో 650లో కొన్నారు, 671లో కొన్నారని చెప్తున్నారు మీరు. ఇప్పుడు కూడా డాబర్ ఇండియా పిఈ వచ్చి 55 ఉందండి. ఇండస్ట్రీ పిఈ 66 ఉంటే అంటే వాల్యుయేషన్ కంఫర్ట్ ఉంది ఈ రోజున. ఇక్కడి నుంచి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అందుకని ఇప్పుడు తొందరపడి ఈ రేట్లో అయితే మీరు అమ్మద్దు, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మరింత తగ్గితే కనుక మళ్ళీ ఫర్దర్గా కూడా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చండి. అలాగే టిటాగర్ విషయంలో కూడా ప్రస్తుతం అయితే మాత్రం మీరు అమ్మవలసిన అవసరం లేదు. ఇది కూడా పాజిటివ్గానే కదలాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 షేర్లు కూడా మీరు కమింగ్ 2 క్వార్టర్స్ కూడా వెయిట్ చేసి ఫలితాలను బట్టి తర్వాత డెసిషన్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే నమస్కారం సార్, రావు గారితో. నమస్తే అండి. సార్ ఇది కెనరా బ్యాంక్ 114లో తీసుకున్నాం సార్. ఇప్పుడు ఇంకా కంట్రీ చేయొచ్చు అంటారా లేకపోతే దాన్ని సజెషన్ చేయండి సార్. తర్వాత ఇంకోటి ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ లిమిటెడ్. ఓకే, రెండు సార్, కెనరా బ్యాంక్, ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ లిమిటెడ్. రైట్ అండి. కెనరా బ్యాంక్ విషయానికి వస్తే డెఫినెట్గా కంటిన్యూ చేయండి. కెనరా బ్యాంక్ ఇక్కడి నుంచి కూడా 1 ఇయర్లో ఇంకా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ రానున్న రోజుల్లో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో స్టేట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్ ఇవన్నీ కూడా చాలా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉందండి. అందుకని తొందరపడి అయితే అమ్మకండి. ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ అయితే కరెంట్ రేట్లో మీరు సెల్ చేసి దాన్ని కూడా ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఏదన్నా బ్యాంకింగ్ స్టాక్స్లోకి షిఫ్ట్ అయితే ప్రయోజనకరంగానే ఉండే అవకాశం ఉందండి. నెక్స్ట్ కలర్ వెంకటేష్ చేస్తున్నారు ఆదిలాబాద్ నుంచి. వెంకటేష్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. సార్ ఇప్పుడు కరెంట్ ప్రైస్ లో రసూల్ టెక్ ప్లస్ విక్రమ్ సోలార్ 2 షేర్స్ తీసుకోవచ్చా సార్? విక్రమ్ సోలార్ ఇక్కడి నుంచి కాస్త ప్రైస్ తగ్గితే కనుక మీరు భయం గురించి ఆలోచన చేయొచ్చండి. సో అది కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఈ రోజున్న ప్రైస్ కాకుండా ఇంకేదైనా కాస్త
ప్రైస్ ఏదైనా తగ్గితే అప్పుడు లాంగ్ టర్మ్ ఆలోచనతో బై చేసే ప్రయత్నం చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ చేస్తున్నారు. సత్యనారాయణ గారు మాట్లాడండి. జీవి రావు గారు. నమస్కారం అండి రావు గారు. నమస్తే అండి. నేను కోపోర్చ్ కొన్నానండి 1766 రూపాయలనండి. ఓకే, సిఎట్ కొన్నానండి 3300. ఈ రెండు అట్టి పెట్టమంటారా? కోఫోర్జ్ ఏ రేట్లో కొన్నారండి? 1766 అండి. ఓకే, తర్వాత ఇంకోటి అండి సిఎట్ అండి. సిఎట్ అది ఎంతలో కొన్నారు? 3300 అండి. ఓకే అండి. ఇవి రెండు కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయదగిన షేర్లేనండి. మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా ఉందనే చెప్పొచ్చు మనం. ఇక్కడి నుంచి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందండి. సిఎట్ మీరు కొన్న రేటు మీద కొంచెం ఎక్కువలోనే ఉంది, ఇప్పుడు 3400 అలా ఉంది. అయితే మనం పిఈ రేషియోస్ చూసినా కూడా 32 పిఈలో ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ పిఈ కానీ ఇప్పటికీ తక్కువలోనే ఉంది. ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందండి. అలా కోఫోర్జ్ కూడా లాంగ్ టర్మ్కి డెఫినెట్గా హోల్డ్ చేయదగిన కంపెనీ అండి. ఈ రెండు కూడా మీరు లాంగ్ టర్మ్ ఆలోచనతో డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు విజయవాడ నుంచి. శర్మ గారు మాట్లాడండి. నమస్కారం సార్. ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ అది పబ్లిక్ ఇష్యూలో తీసుకున్నాం సార్. హోల్డ్ చేయమంటారా లేకపోతే ఆర్టీ పెట్టుకోమంటారా? ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ అండి. అవునండి, ఆటో సంబంధించిందండి. చూస్తున్నానండి. ఎస్జేఎస్. రైట్ అండి చూస్తున్నాం. ఎస్జేఎస్ ఎంటర్ప్రైజ్ మీరు పబ్లిక్ ఇష్యూలో తీసుకున్నారంటే 208 రూపాయల్లో ఇష్యూ ప్రైస్. అది ఇప్పుడు 1460లో ట్రేడ్ అవుతుందండి. అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 70% గెయిన్లో ఉన్నట్టు. అది కనుక ఒకవేళ పబ్లిక్ ఇష్యూ అలాట్మెంట్ అయితే మాత్రం మీరు ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి. అలాగే మీరు అలా కాకుండా సెకండరీ మార్కెట్లో కొనుంటే మీరు ఏ రేట్లో కొనారో దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే బుక్ వాల్యూకి 8 టైమ్స్లో ట్రేడ్ అవుతుంది. ఒక రకంగా ఫుల్లీ ప్రైస్డ్ అని చెప్పొచ్చు అండి. అందుకని ఫర్దర్ హోల్డ్ చేసే కన్నా కూడా ఈ రేట్లో సేల్ చేయటమే బెటర్ అండి. సార్, అర్బన్ కంపెనీ లిస్ట్ అయింది కదా, అలాట్ అయిన వాళ్ళు హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వాలా? లాస్ట్ వీక్ మనం అర్బన్ కంపెనీ షేర్కి అలాట్మెంట్కి ముందు అంటే ఐపీఓలో అప్లై చేయమని మనం రికమెండ్ చేయడం జరిగిందండి. 103లో ఎవరికైతే అలాట్ అయ్యాయో వాళ్ళు ఈ రోజున ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిదండి. అంటే 63% లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి స్ట్రైట్ అవే. 103లో వాళ్ళకి అలాట్ అయితే ఇప్పుడు ఈరోజు 164 ఉంది. ఇప్పుడు ఒకసారి లిస్టింగ్ గెయిన్స్ తీసుకుని తర్వాత మళ్ళీ మార్కెట్లో కరెక్షన్ కనుక వస్తే అరౌండ్ 140కి అలా వస్తే కనుక మళ్ళీ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చండి. వాల్యుయేషన్ పరంగా మనం చూస్తే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నట్టు చెప్పొచ్చు ఇప్పుడు రేట్ అయితే మాత్రం. అందుకని ఒకసారి ఇప్పుడు లిస్టింగ్ గెయిన్స్ బుక్ చేసుకోవటమే మంచిదండి. నెక్స్ట్ కలర్ అంజలి చేస్తున్నారు. అంజలి గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే సార్. నమస్తే అమ్మా. నా దగ్గర తేజస్ నెట్వర్క్స్ అండ్ సిగాచి షేర్స్ ఉన్నాయండి. తేజస్ ఏమో 650 యావరేజ్ లో ఉన్నాయండి, అండ్ సిగాచి ఏమో 32 రూపీస్ యావరేజ్ లో ఉన్నాయి. సో దాని గురించి రెండు గురించి చెప్పగలరా? రైట్ అమ్మా. సిగాచి వచ్చేసి ఇప్పుడు కరెంట్ ప్రైస్లో మీరు ఎగ్జిట్ కావటమే మంచిదమ్మా. దీని మీద ఇంకా ఫర్దర్గా గ్రోత్ ఉంటుందన్న నమ్మకంతో హోల్డ్ చేయడం కూడా అడ్వైజబుల్ కనిపించట్లేదు. తేజస్ నెట్వర్క్ అయితే మాత్రం కరెంట్ వాల్యుయేషన్ కంఫర్ట్ ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ వాల్యుయేషన్లో ఫర్దర్గా కూడా కొన్ని షేర్లు యాడ్ చేసుకున్నా కూడా 2 to 3 years హోల్డింగ్ ఆలోచన ఉంటే డెఫినెట్గా మీకు ప్రయోజనం ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ రెండింటి విషయంలో ఈ యొక్క దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ కలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు ఒడిశా నుంచి. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. సార్ నమస్తే. సార్ జీవి రావు గారు నమస్తే. నమస్తే అండి. సార్ నాకు 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. సార్ నా దగ్గర పీటీసీ ఇండియా షేర్స్ ఉన్నాయి, అది నేను 15% లాస్ లో ఉన్నాను. అది ఉంచమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? ఇంకోటి ఏంటంటే ఎన్బిసిసి షేర్స్ అది కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకోవచ్చా?
ఫస్ట్ ఏ కంపెనీ అడిగారు? సిసి PTC ఇండియా సార్. ఓకే. మీరు ఏ రేట్లో తీసుకున్నారండి? 175 175. సార్. సిసిసిఎల్ అండి? PTC అవునండి. సిసిసి లిమిటెడా? PTC ఇండియా. మీరు ఒకసారి కరెక్ట్ గా చెప్పండి స్టాక్ నేమ్. PTC ఇండియా. టీసీసీ. పూణే. పిసిసి. P ఫర్ తెలంగాణ. పీటీసీ. సార్. ఏంటండి పీటీసీని మీరు సిసిసి అనే స్పెల్లింగ్ చేస్తున్నారు. పిటిసి ఇండియా అంటే క్లియర్ గా అయిపోయేది. పిటిసి ఇండియా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చండి. ఇది రెగ్యులర్ మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ కూడా లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గా హోల్డ్ చేయదగిన కంపెనీ అండి. సార్ 2-3 రోజులుగా మార్కెట్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది కదా, అంటే ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అసలు ఏంటి కారణాలు? మార్కెట్ ఓవరాల్ గా ఈ పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అంటే ఏంటంటే మనకి ఇండియాలో ఉన్నటువంటి స్టాక్స్ పట్ల ఇప్పుడు విదేశీ సంస్థాగత మదుపుదారులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీని ప్రధాన కారణం ఏంటంటే ఒకప్పుడు ఇండియన్ స్టాక్స్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించిన లాస్ట్ 1 yearగా ఇప్పుడు మళ్ళీ మంచి వాల్యుయేషన్ కంఫర్ట్లోకి వచ్చాయి. ఇప్పుడు చైనీస్ మార్కెట్ అదర్ మార్కెట్స్తో పోల్చుకున్నప్పుడు ఇండియన్ స్టాక్సే ఇంకా రిలేటివ్లీ చీప్గా అవైలబుల్ అవుతున్నాయని చెప్పేటువంటి యూకి రావటం వల్ల ఆల్రెడీ సంస్థాగత మదుపుదారులు పెట్టుబడి పెడుతున్నారు. దానితో విదేశీ సంస్థాగత మదుపుదారులు కూడా యాడ్ అవడంతో మన మార్కెట్ మరింత ముందుకు దూసుకెళ్లేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయండి. అందుకని ప్రస్తుత పరిస్థితిలో పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ని వెయిట్ని కూడా అమ్మకుండా కంటిన్యూ అయితే ఇన్వెస్టర్స్కి మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉందండి. ఈ యొక్క పాజిటివ్ ట్రెండ్లో అప్పుడప్పుడు ఏదైనా మైనర్ కరెక్షన్స్ వచ్చినప్పటికి కూడా భయపడకుండా డెఫినెట్గా హోల్డ్ చేస్తే మంచి బెనిఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఇన్వెస్టర్స్కి ఉందండి. సార్ ర్యాపిడ్గా కొన్ని స్టాక్స్ ఉన్నాయి సార్. బెల్రైజ్ ఇండస్ట్రీస్ గురించి విశాల్ మెగా మార్ట్ ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. బెల్రైజ్ అయితే లాంగ్ టర్మ్ ఆలోచనతో కూడా కూడా ఇప్పుడు ప్రజెంట్ రేట్లో అయితే ఎగ్జిట్ కావటం బెటర్ అండి. తర్వాత ఏమైనా తగ్గినప్పుడు మళ్ళీ ఆలోచించవచ్చు. విశాల్ మెగా మార్ట్ విషయంకి వస్తే లాంగ్ టర్మ్ ఆలోచన కోసం అయితే డెఫినెట్గా హోల్డ్ చేయటమే మంచిదండి. ఎస్టీఎల్ నెట్వర్క్ షేర్స్ గురించి అడుగుతున్నారు సార్. కరెంట్ రేట్లో ఎంటర్ అవ్వచ్చా, బై చేయొచ్చా అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. కరెంట్ రేట్లో లాంగ్ టర్మ్ కోసం కూడా ఎంటర్ కావద్దండి. ఇక్కడి నుంచి దాన్ని తగ్గినప్పుడే దీనిలో ఫ్రెష్ ఎంట్రీ గురించి పరిశీలించండి. అండ్ ఇంజనీర్స్ ఇండియా అండ్ యూపీఎల్ ఈ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, లెస్ ప్రాఫిట్లోనే ఉన్నారని చెప్తున్నారు. ఈ రెండు కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయదగిన షేర్లే అండి. మీకు ఏదన్నా ఫైనాన్షియల్గా రిక్వైర్మెంట్ ఉండి ఎగ్జిట్ అవ్వాలంటే అవ్వండి, కానీ లేకపోతే రెండు కూడా లాంగ్ టర్మ్కి మంచి షేర్లేనండి. ఇంకాస్త పెరిగిన తర్వాత మీరు ఎగ్జిట్ అయ్యి ఇంజనీర్స్ ఇండియా నుంచి ఇన్ఫ్యాక్ట్ ఎల్ఎన్టీలోకి షిఫ్ట్ కావటం బెటర్ అండి. షార్ట్ టర్మ్ కోసం ఏ ప్రైజ్లో తీసుకుంటే బాగుంటుందని అడుగుతున్నారు సార్. జెన్టెక్, పిఎన్బి, ఐఎఫ్సిఐ. మీరు అడిగినటువంటి ఈ 3 కంపెనీల షేర్లు కూడా షార్ట్ టర్మ్ కోసం ఏ ప్రైస్లో అయినా అడ్వైజబుల్ కాదండి. ఇవేవి కూడా స్పెక్యులేటివ్ పర్పస్లో కానీ లేకపోతే చాలా షార్ట్ టర్మ్లో కానీ మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ అయితే కాదు. ఇవి కేవలం దీర్ఘకాలిక ప్రాతిపదికతో ఎవరి డిప్లోనూ కూడా కొంటే కొంత ప్రయోజనం ఉండొచ్చు తప్పితే షార్ట్ టర్మ్కి బై చేయదగిన షేర్లు అయితే కాదండి. నెక్స్ట్ గల ప్రకాష్ చేస్తున్నారు. ప్రకాష్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. హలో, చెప్పండి ప్రకాష్ గారు. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఈ ఏపీఎల్ అపోలో మైక్రో సిస్టమ్స్ ఇప్పుడు తీసుకోవచ్చండి? అపోలో మైక్రో సిస్టమ్స్ ఈ ప్రైస్ నుంచి కాస్త తగ్గినప్పుడు మాత్రమే మళ్ళీ మీరు ఫ్రెష్ బయింగ్ గురించి చూడటం మంచిదండి. కనీసం ఒక 4 to 5% అన్న ఫాల్ అయితే అప్పుడు ఒక 1 year కాల వ్యవధి కోసం అని చెప్పి ఇన్వెస్ట్ చేసే విషయం పరిశీలించాలి. సిల్వర్ కి సంబంధించి ప్రైస్ గురించి, అలాగే ఇన్వెస్టర్స్ అవలంబించాల్సిన వైఖరి ఏంటి అనేది మాట్లాడదాం సార్. ఏంటి సార్ గోల్డ్ సిల్వర్ పట్ల ఇన్వెస్టర్స్ అవలంబించాల్సిన వైఖరి ఏంటంటారు? మనం ముందుగా గోల్డ్ విషయానికే వచ్చారనుకోండి, ఉదాహరణకి మనం దాదాపు 62,000 నుంచి కూడా ఖచ్చితంగా గోల్డ్ రెగ్యులర్ కొనమని చెప్తా వచ్చాము. ఎప్పుడు చెప్తున్నా కూడా ఇంకా పెరుగుద్ది అంటారా అని అనుమానాల్లో ఎక్కువ మంది ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చారు. ఫైనల్గా 1 lakh టచ్ అయిన తర్వాత భిన్నాభిప్రాయాలు రావడంతో ఇన్వెస్టర్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ రోజున మరి 1,10,000 మార్కుని కూడా దాటడం జరిగింది. ఇప్పుడు నేనేం చెప్తానంటే అండి, గోల్డ్ విషయంగా
డౌన్ సైడ్ అన్న ఒక 4 to 5% డౌన్ సైడ్ రిస్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంత పెరిగిన తర్వాత ఒక చిన్న కరెక్షన్కి కూడా అవకాశం ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే గోల్డ్ ఇప్పుడు కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల కొంత అమౌంట్ కనుక ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబాల్లో బంగారం యొక్క నీడ్ ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి ఆడపిల్ల పెళ్లి సమయానికి ఖచ్చితంగా ప్రతి నెల కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి గ్రామ్ నుంచి 5 గ్రాములైనా కానీ ప్రతి నెల కొంటూ వెళ్తే ఓవరాల్గా ప్రైస్ కూడా యావరేజ్ అవుతుంది. అది లాంగ్ టర్మ్కి చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి. సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ 1,50,000 రూపాయలు టచ్ అయ్యే అవకాశాలు సమీప భవిష్యత్తులో చాలా ఎక్కువగా ఉన్నాయండి. సిల్వర్కి ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఇక్కడి నుంచి కనీసం ఇంకో 10% అయినా కానీ కమింగ్ 2-3 monthsలో కూడా పెరిగే అవకాశం ఉందండి. అందుకని సిల్వర్ని ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయడం మంచిది. గోల్డ్ ఏమన్నా మంత్లీ సిప్ విధానంలో కొంత కొనుక్కుంటూ వెళ్తే మంచిదండి. నెక్స్ట్ కాలర్ సుజాత ఉన్నారు. సుజాత గారు మాట్లాడండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ. సార్ నేను న్యూగా అది 3 స్టాకులు తీసుకోవాలంటున్నాను సార్. నేను టాటా స్టీల్ ఒకటి, టాటా పవర్ ఒకటి, ఐఆర్ఎస్ ఒకటి, అది లాంగ్ టర్మ్ రైట్ అమ్మ. ఈ మూడిట్లో ఓకే అమ్మ, వన్ బై వన్ మాట్లాడుకుందాము. ముందుగా టాటా స్టీల్ విషయానికి వస్తానమ్మా. మెటల్ స్టాక్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అను. మామూలుగా 100 years హిస్టరీ ఉండేటువంటి ఈ కంపెనీ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ని డిసప్పాయింట్ చేయట్లేదు. అలాగే ఇక్కడి నుంచి కూడా సమీప భవిష్యత్తులో కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో టాటా స్టీల్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. మా కరెంట్ ప్రైస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. అలాగే టాటా పవర్ కూడా పవర్ సెక్టార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. టాటా పవర్లో కూడా కరెంట్ రేట్ నుంచి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఐఆర్ఎఫ్సి విషయానికి వస్తే కరెంట్ ప్రైస్ నుంచి కొద్దిగా కరెక్షన్లో మీరు బై చేసే ప్రయత్నం చేయొచ్చు. అంటే ఐఆర్ఎఫ్సిని ఆ డిప్స్ మాత్రమే బై చేసే ప్రయత్నం చేయండి. టాటా స్టీల్ అండ్ టాటా పవర్ మాత్రం కరెంట్ ప్రైస్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ నరసింహులు చేస్తున్నారు రాజంపేట నుంచి. నరసింహులు గారు మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నేను ఒక 300 షేర్లు యూకే బ్యాంక్ సంబంధించినవి తీసుకున్నాను సార్. ఒక 30 రూపాయల 50 పెట్టుతో తీసుకున్నాను సార్. ఏ కంపెనీ అండి? యూకో కంపెనీ. ఓకే 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 అండి, రైట్. తర్వాత 5 స్టార్ వచ్చేసి ఒక 30 తీసుకున్నా సార్. అవి వచ్చేసి 540 తీసుకున్నా సార్. $845 తీసుకోండి సార్. అది ఏదైనా అవి ఉంచుకోమంటారా లేక ఏదైనా చేసేయమంటారా? ఎట్లా? ఎస్బీఐ డెఫినెట్ గా మీరు హోల్డ్ చేయండి. ఎస్బీఐ ఏంటంటే ఇక్కడ నుంచి 1000 రూపీస్ కూడా కమింగ్ 1.5 yearలో అయ్యేటువంటి అవకాశం ఉందండి ఎస్బీఐ షేరు. సో ఇప్పుడు 840, 845 కూడా బయింగ్కి చాలా మంచి అనుకూలమైన ప్రైస్ అని చెప్పొచ్చు. మీకు ఇప్పటికే ఉన్న షేర్లను హోల్డ్ చేయడంతో పాటుగా మరిన్ని షేర్లు యాడ్ చేసుకోవడం కూడా మంచిదండి ఎస్బీఐ విషయంలో. ఇకపోతే యూకో బ్యాంకు ఏ కాస్త ప్రాఫిట్ వచ్చినా కూడా ఎగ్జిట్ అయ్యి ఆ అమౌంట్ని కూడా మీరు స్టేట్ బ్యాంక్ వైపుకే మళ్లించడం బెటర్. ఇక 5 స్టార్ బిజినెస్ లాంగ్ టర్మ్ కోసం మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కృష్ణమూర్తి చేస్తున్నారు. కృష్ణమూర్తి గారు మాట్లాడండి జీవిరావు గారితో. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నా దగ్గర అంబర్ ఎంటర్ప్రైజెస్ పబ్లిక్ ఇష్యూ హోల్డింగ్ ఉందండి. ఓకే, ఇప్పుడు లైఫ్ అవుతుంది. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? చేస్తే దాంతో ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చు? మీరు ఎంబర్ ఒక ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. బుక్ చేసుకుని ఆ వచ్చేటువంటి అమౌంట్ బ్యాంకింగ్ స్టాక్స్లో ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అరౌండ్ 55 రూపీస్ లెవెల్లో ఎగ్జిట్ అయితే 2 to 3 years కోసం మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉందండి. జీ ఎంటర్టైన్మెంట్ గురించి అడుగుతున్నారు సార్, హోల్డ్ చేయొచ్చా అని. జీ ఎంటర్టైన్మెంట్ ఎగ్జిట్ కావటమే మంచిదండి. ఇన్ఫ్యాక్ట్ ఎప్పటికప్పుడు ఏదో ఒక మేనేజ్మెంట్ ఇష్యూస్ ఇంకోటో వచ్చి ఇన్వెస్టర్స్ని ఇబ్బంది పెట్టినటువంటి కంపెనీయే. ఇప్పుడు కూడా ఈ రేట్లో ఒకవేళ కనుక మీరు ఏదైనా ప్రాఫిట్లో ఉంటే ఇమీడియట్గా ఎగ్జిట్ అయ్యేటువంటి ప్రయత్నమే చేయండి. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి. నమస్తే జీవరావు గారు. నమస్తే అండి. సార్ నా దగ్గర పిరామిల్ ఫార్మా ఉంది 150 దగ్గర. ఓకే, అదొకటి. జిఈ షిప్పింగ్ 1050 దగ్గర ఉన్నాయి సార్. నా రేట్ వచ్చింది మళ్ళీ తగ్గిపోతా ఉంది. రెండు ఉంచుకోమంటారా తగ్గిపోతామంటారా?
జీఈ షిప్పింగ్ అండి ముఖ్యంగా అది లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయదగిన కంపెనీ అండి. ఇప్పుడు టెంపరీగా ఒకవేళ తగ్గుతున్నా కూడా ఒక్కసారి పెరగటం వస్తే 1400, 1500 కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి. మీరు తొందరపడిపోయి జీఈ షిప్పింగ్ విషయంలో షార్ట్ టర్మ్ మూమెంట్స్ని బట్టి మాత్రం డెసిషన్ తీసుకోకండి. లాంగ్ టర్మ్ ఆలోచనతో హోల్డ్ చేయండి. డెఫినెట్గా జీఈ షిప్పింగ్ మీకు మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. పిరమిడ్ల విషయానికి వస్తే మాత్రం ఒకసారి మీరు ఎగ్జిట్ అయ్యి దాని నుంచి సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్లోకి షిఫ్ట్ కావటం బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ కుమార్ చేస్తున్నారు కాకినాడ నుంచి. కుమార్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. మీకు సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ రత్నం ఇండియా ఎంటర్ప్రైజ్ అండి, ఆర్టీఎం ఇండియా అని ఉంటుంది. ఆర్టీఎం ఇండియా, రత్నం ఇండియా, అది ఎలా ఉంటుందో అదొకటి అండి. తర్వాత నెక్స్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ ఒకటి, రెండు హోల్డ్ చేయొచ్చా? ఏమైనా ఉన్నాయి ఆల్రెడీ అండి, హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఈ రేట్లో ఏమైనా తీసుకొచ్చా అని కూడా. కేపీఐటీ టెక్నాలజీస్ లాంగ్ టర్మ్ ఆలోచనతో మీరు 2 షేర్లను హోల్డ్ చేయటమే కాకుండా తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు యాడ్ చేసుకోవచ్చు అండి. ఇదేంటంటే లాంగ్ టర్మ్కి ఇన్వెస్టర్కి మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఓవరాల్గా ఐటీ రంగంలో ఉన్నటువంటి షేర్లలో కొంత ఒడిదుడుకులు అనేటువంటిది మనం ఇటీవల కాలంలో చూసాం. అయితే ఇప్పుడు వాటిలో కూడా మార్పు వచ్చి మళ్ళీ నిలదొక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేపీఐటీలో 2 షేర్లు హోల్డ్ చేయటమే కాకుండా తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఆర్ఈసి, పిఎఫ్సి, కోల్ ఇండియా ఈ రేట్లో తీసుకొని ఒక 1 year లేదా 2 years హోల్డ్ చేయాలనుకున్నా సార్, మీరు చెప్తే. రైట్ అండి. ఇప్పుడు ఆర్ఈసి విషయంకి వస్తే ఇయర్ హైలో 600 అబవ్ ఉన్నటువంటి ఆర్ఈసి షేరు ఈ రోజున మీకు 384 రూపీస్లో అవైలబుల్ అవుతుంది. చాలా లో పీఈలో మంచి ఎక్సలెంట్ వాల్యుయేషన్లో ఆర్ఈసి షేరు ఇప్పుడు మీరు కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇది 1 to 2 years హోల్డ్ చేస్తే డెఫినెట్గా మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. దీనిలో మంచి డివిడెండ్స్ ఈల్డ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా కరెంట్ రేట్లో బై చేయొచ్చు అండి. కోల్ ఇండియా విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు అండి. ఇదేంటంటే 6% డివిడెండ్ ఈల్డ్ అందిస్తుంది. కాకపోతే ఇటీవల కాలంలో కోల్ ఇండియా షేరు కొన్ని బ్రోకరేజెస్ రాంగ్ రేటింగ్ ఇచ్చి ఇది 400 నుంచి 360 రూపాయలు తగ్గే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళా ఈ షేర్ అలానే దూసుకుంటా వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ 400 రూపాయల్లో ట్రేడ్ అవటం మనం గమనించాం. అయితే ఇక్కడి నుంచి కాస్త కరెక్షన్ వచ్చినప్పుడు సమ్వేర్ అరౌండ్ 390 ఆర్ బిలో 390కి వస్తే మీరు మళ్ళా 1 to 2 years టైం కోసం అని చెప్పి కోల్ ఇండియా షేర్లు హోల్డ్ బై చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ కోల్ ఇండియా, ఆర్ఈసి ఇవి రెండూ కూడా లాంగ్ టర్మ్ ఆలోచనతో కనుక కొంటే 4-5 సంవత్సరాలు హోల్డ్ చేసే ఆలోచనతో ప్రతి సంవత్సరం మీకు డివిడెండ్ ఈల్డ్ ఉంటుంది, అలాగే క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా అవకాశం ఉందండి. నెక్స్ట్ కలర్ రామ్మోహన్ చేస్తున్నారు. రామ్మోహన్ గారు మాట్లాడండి. చెప్పండి రామ్మోహన్ గారు. సార్ నా దగ్గర ఎల్జీ బాలకృష్ణ షేర్స్ ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను. అది ఉంచుకోమంటారా, క్లోజ్ చేసి నేను జేబీ మాత్రం షిఫ్ట్ అవ్వాలనుకున్నా? కరెక్ట్ ఐడియా అండి. అయితే మీరు ఎల్జీ బాలకృష్ణ అయితే మాత్రం కరెంట్ రేట్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అయితే కరెక్ట్ ఆలోచనేనండి. దాని నుంచి మీరు ఇమీడియట్గా వేరే షేర్లోకి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం హారిజన్ బట్టి డెసిషన్ తీసుకోవటం మంచిది. నిజానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ 2 షేర్లు కూడా కాస్త తగ్గినప్పుడు కనుక ఈ వచ్చినటువంటి అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్కి మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉందండి. జేబీ మాతో ఎలా ఉంటుంది సార్? అంటే అది ఇప్పుడు ఈ వచ్చినటువంటి అమౌంట్ దానిలోకి మళ్లించే కన్నా కూడా బ్యాంకింగ్ వైపుకి వెళ్ళటమే బెటర్ అనిపిస్తుంది.